హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ బట్టనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఇంకా మన వీడియోని లైక్ చేయకపోతే ఫ్రెండ్స్ బట్టని లైక్ చేసి మనం వీడియోలోకి అయితే ఎంటర్ చేద్దాం. ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో బెస్ట్ వర్సెస్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఫైనల్లో. ఎందుకంటే ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ద బెస్ట్ టూ టీమ్స్ ఏమైనా ఉన్నాయంటే అది ఖచ్చితంగా టీమిండియా అండ్ టీమ్ న్యూజిలాండ్ అని చెప్పుకోవచ్చు. కంప్లీట్గా బ్యాటింగ్లో కానీ, బౌలింగ్లో కానీ, ఫీల్డింగ్లో కానీ, అటు బ్యాటింగ్లో చూసుకుంటే ఓపెనింగ్లో కానీ, మిడిల్ ఆర్డర్లో కానీ, ఫినిషింగ్లో కానీ, ఇక బౌలింగ్లో పేసర్లు కానీ, స్పిన్నర్లు కానీ. సో రెండు టీంలు కూడా ఈక్వల్గా మనకైతే కనబడుతున్నాయి. సో కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది ఫైనల్ మ్యాచ్ మాత్రం. ఇక ఆల్రెడీ మనం ఒక మ్యాచ్ అయితే ఆడినాం వీళ్ళతోని, బట్ ఆ మ్యాచ్లో మనం అయితే గెలిచినాం. వాళ్ళు కూడా టఫ్ ఫైట్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. బట్ ఏమాత్రం కూడా వీళ్ళనైతే తక్కువ అంచనా వేయరాదు. సో మరి ఈ మ్యాచ్కి మరి మన టీమిండియా కాంబినేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. ఇక ఓపెనర్స్ వచ్చేసి యాజ్ యూజువల్గా రోహిత్ శర్మ అండ్ శుభన్ గిల్ బరిలోకి దిగుతారు. బట్ రోహిత్ శర్మ 20s 30s కొడుతున్నాడు. మరి దాన్ని పెద్ద కింద అయితే కనబడలేకపోతున్నాడు. మరి ఈ క్రూషల్ గేమ్లో రోహిత్ శర్మ దగ్గర నుంచి అయితే పెద్ద నాకైతే రావాల్సి అయితే ఉంది. ఈ ఫైనల్ మ్యాచ్ వచ్చేసి అక్కడ మరి రోహిత్ శర్మ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. మరి చూడాలి మరి ఏ విధంగా రన్స్ అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. 20s 30s క్విక్గా కొడుతున్నప్పుడు కూడా దాన్ని అయితే పెద్ద కింద అయితే కనబడలేకపోతున్నాడు. సో కాబట్టి ఖచ్చితంగా రోహిత్ శర్మ దగ్గర నుంచి ఒక పెద్ద నాకు వస్తే మాత్రం చాలా బెటర్ అవుతుంటుంది ఈ ఫైనల్లో. ఇక మరో ఓపెనర్ వచ్చేసి శుభన్ గిల్. శుభన్ గిల్ ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ఫస్ట్ 2 మ్యాచ్ మాత్రం చాలా బెటర్ అనిచిండు. ఇక తర్వాత కొంచెం డిసప్పాయింట్మెంట్ చేసిందని చెప్పుకోవచ్చు. బట్ అక్కడ మనం మెయిన్గా చూసుకుంటే ఐసీసీ నాకౌట్స్లో మరి చాలా ఇబ్బంది అయితే పడుతున్నాడు. జస్ట్ ఒకటే 80+ స్కోర్ అయితే మనకైతే కనబడుతుంది. అది కూడా 2023 సెమీఫైనల్ వచ్చింది వరల్డ్ కప్లో. బట్ మిగతా స్కోర్స్ చూసుకుంటే మాత్రం చాలా డిసప్పాయింట్మెంట్ స్కోర్స్ అయితే మనకైతే కనబడుతున్నాయి. సో కాబట్టి మరి శుభన్ గిల్ ఈ మ్యాచ్లో గిట్ట ఒక మంచి నాకొస్తే మాత్రం కంప్లీట్ ప్లేయర్గా మారే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ఇక నెంబర్ 3 అక్కడ మనం చూసుకుంటే విరాట్ కోహ్లీ. లాస్ట్ మ్యాచ్ మనం చూసినాక మరి ఎంత మంచి టచ్లో కనిపించిందో మనకి చాలా బెటర్ అనిచ్చిండు. సో విరాట్ కోహ్లీ అయితే రెడ్ హాట్ ఫామ్ లో ఉండడం చెప్పుకోవచ్చు. 84 కొట్టిండు 98 బాల్స్ లో, 5 4s, 85 స్ట్రైక్ రేట్ తోని. ఇక్కడ కొంతమంది ఏమంటున్నారంటే లాక్డౌన్ కిడ్స్ మరి ఇక్కడ స్ట్రైక్ రేట్ చూస్తున్నారు. స్ట్రైక్ రేట్ అంత ఇంపార్టెంట్ కాదు ఓడిఐ ఫార్మెట్ లో. ఓడిఐ ఫార్మెట్ లో సిచ్యువేషన్ ఇంపార్టెంట్ అండ్ టైం ఇంపార్టెంట్. సో కాబట్టి 50 ఓవర్లు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా స్ట్రైక్ రేట్ అయితే అది ఇంపార్టెంట్ కాదు. 90s లో ఉన్నా అని చాలా బెటర్ అయితే ఉంటుంది, 90s 80s లో ఉన్నా అని. బట్ సిచ్యువేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు ఓడిఐ ఫార్మెట్ లో. సో సిచ్యువేషన్ తగ్గట్టు ఆడే ప్లేయర్ అని చెప్పుకోవచ్చు విరాట్ కోహ్లీ. ఇక నెంబర్ 4 అక్కడ మనం చూసుకుంటే శ్రేయస్ అయ్యర్. మరి శ్రేయస్ అయ్యర్ స్టోరీ మాత్రం చాలా మనకి డిఫరెంట్ గా కనబడుతుంది. ఎందుకంటే మరి ఈ ఓడిఐ ఫార్మెట్ లో ఇతనికి అసలు చోటే లేకపోవచ్చు. ఎందుకంటే టాప్ లో ఒక లెఫ్ట్ హ్యాండర్ కావాలనుకున్నారు. బట్ విరాట్ కోహ్లీకి ఆ మ్యాచ్ లో ఇంజురీ అయింది. ఫస్ట్ మ్యాచ్ లో రోహిత్ శర్మ శ్రేయస్ అయ్యర్ కి కాలేసిండు. శ్రేయస్ అయ్యర్ తన మూవీని క్యాన్సిల్ చేసుకొని అండ్ నెక్స్ట్ డే మ్యాచ్కి అయితే రెడీ అయిందని చెప్పుకోవచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ది డే చూసుకుంటే ఈ రోజు చాలా తన మార్కును అయితే చూపెట్టిందని చెప్పుకోవచ్చు, తన ఎంత ఇంపార్టెంట్ టీంలో అనేది. ఇక ఈ మ్యాచ్లో కూడా ఒక మంచి ఇన్నింగ్స్ వస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది శ్రేయస్ అయ్యర్ దగ్గర నుంచి. ఇక నెంబర్ 5 అక్కడ మనం చూసుకుంటే అక్షర్ పటేల్. అక్షర్ పటేల్ కూడా మరి నెంబర్ 5 లో మంచిగా సెట్ అయిందని చెప్పుకోవచ్చు. నెంబర్ 5 లాస్తూ మంచి క్యాంబెస్ అయితే ఓడుతున్నాడు. ఇక బౌలింగ్ లో కూడా టైట్ ఓవర్స్ ఇస్తున్నాడు అండ్ ఇంపార్టెంట్ వికెట్లు అయితే తీస్తున్నాడు. ఇక నెంబర్ 6 లో అక్కడ మనం చూసుకుంటే కేఎల్ రాహుల్. లాస్ట్ మ్యాచ్ మనం చూసినాక ఎంత ఇంపార్టెంట్ నాకు ఆడిండు. అక్కడ 40+ రన్స్ అయితే స్కోర్ చేసిండు. మరి దగ్గర ఉండి మ్యాచ్ అయితే గెలిపించిండు లాస్ట్ రాకుండి. సో ఈ మ్యాచ్ లో కూడా అలాంటి నాకైతే మనం అయితే ఎక్స్పెక్ట్ అయితే ఎత్తున్నాం. ఇక నెంబర్ 7 లో అక్కడ మనం చూసుకుంటే హార్దిక్ పాండ్యా. లాస్ట్ మ్యాచ్ మనం చూసినాక 28 కొట్టిండు 24 బాల్స్ లో, ఒక 4 కొట్టిండు, 3 6 అయితే కొట్టిండు. ఆ 3 6 కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు ఆ టైంలో. ఇక బౌలింగ్ లో కొంచెం డిసప్పాయింట్ చేసినా కానీ సెకండ్ స్పెల్ లో మాత్రం చాలా బెటర్ రాణించిండు. ఇక నెంబర్ 8 అక్కడ మనం చూసుకుంటే రవీంద్ర జడేజా. రవీంద్ర జడేజా లాస్ట్ మ్యాచ్ మనం చూసినాక ఎంత మంచి స్పెల్ వేసిండు. అక్కడ మొత్తం అక్కడ 8 ఓవర్లు వేసిండు, ఒక మిడిల్ ఓవర్ వేసిండు, 40 రన్లు మాత్రం ఇచ్చిండు. 2 క్రూషల్ వికెట్లు అయితే తీసుకున్నాడు అక్కడ, మార్నస్ లబుషేన్ అండ్ జోస్ ఇంగ్లీష్ ది. సో చాలా బెటర్ రాణించిందని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ కూడా అదే స్పెల్ ను కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక నెంబర్ 9 లో కుల్దీప్ యాదవ్ మాత్రం లాస్ట్ మ్యాచ్ లో డిసప్పాయింట్ చేసినప్పుడు కూడా బట్ టైట్ ఓవర్ వేసిందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఇనిషియల్ చూసుకుంటే ట్రావిస్ హెడ్ కి. బట్ ఈ మ్యాచ్ అయితే దగ్గర నుంచి అయితే ఎక్కువ వికెట్స్ అయితే మనం అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక నెంబర్ 10 లో అక్కడ మనం చూసుకుంటే మొహమ్మద్ షమ్మి.
మొహమ్మద్ షమి లాస్ట్ మ్యాచ్ మనం చూసినాక ఎంత మంచి స్పెల్ వేసింది అక్కడ. పేసర్లకి ఎటువంటి హెల్ప్ అయితే లేదు అక్కడ. అలాంటి పిచ్ లో మరి 3 క్రూషల్ వికెట్లే తీసిండు. అండ్ ఎక్కడ మీరు చూసుకుంటే జస్ట్ 4.8 మాత్రం ఉంది. 10 ఓవర్లకి 48 రన్లు మాత్రం ఇచ్చిండు. సో చాలా బెటర్ బౌలింగ్ అయితే మనకైతే కనబడ్డది లాస్ట్ మ్యాచ్ లో మొహమ్మద్ షమి దగ్గంచలి. ఈ మ్యాచ్ లో కూడా అదే పర్ఫార్మెన్స్ ని కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటది. ఇక నెంబర్ 11 అక్కడ మనం చూసుకుంటే వరుణ్ చక్రవర్తి జస్ట్ 2 మ్యాచెస్ మాత్రం ఆడిండు. 2 మ్యాచెస్ లో 7 వికెట్స్ అయితే తీసుకున్నాడు. చాలా బెటర్ ఇంక్లూషన్ అని చెప్పుకోవచ్చు వరుణ్ చక్రవర్తిది. ఎందుకంటే వరుణ్ చక్రవర్తి ఎక్స్ ఫ్యాక్టర్ లాంటి ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే అపోజిట్ టీమ్ లో చిన్న పార్ట్నర్షిప్ వెళ్తున్నాయో కెప్టెన్ వరుణ్ చక్రవర్తిని తీసుకొస్తున్నాడు, వికెట్ అందిస్తున్నాడు టీంకి అయితే. లాస్ట్ మ్యాచ్ లో కూడా 2 క్రూషల్ వికెట్లు అయితే తీసుకున్నాడు అక్కడ. ద ఇంపార్టెంట్ వికెట్ ట్రావిస్ హెడ్, ఇక తర్వాత లాస్ట్ లో మరి బెండ్ ఓవర్ వచ్చేసి వికెట్ అయితే తీసిండు. సో ఓవరాల్ గా చూసుకుంటే వరుణ్ చక్రవర్తి ఇంక్లూషన్ అనేది మనకి చాలా బెటర్ గా కనబడుతుంది. ఈ మ్యాచ్ లో కూడా అలాంటి స్పెల్స్ వస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటది. ఇక ఫైనల్ గా ఒకసారి ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే అక్కడ రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ ఓపెనింగ్ లో బరిలోకి దిగితే నెంబర్ 3 లో విరాట్ కోహ్లీ, నెంబర్ 4 లో శ్రేయస్ అయ్యర్, నెంబర్ 5 లో కేఎల్ రాహుల్ వికెట్ కీపర్, నెంబర్ 6 లో అక్షర్ పటేల్, నెంబర్ 7 లో హార్దిక్ పాండ్యా, నెంబర్ 8 లో రవీంద్ర జడేజా, నెంబర్ 9 లో కుల్దీప్ యాదవ్, నెంబర్ 10 లో మొహమ్మద్ షమి, నెంబర్ 11 లో వరుణ్ చక్రవర్తి. మరి ఓవరాల్ చూసుకుంటే ప్లేయింగ్ లెవెన్ మాత్రం డెడ్లీగా కనబడుతుంది. మరి ప్లేయింగ్ లెవెన్ ఏమైనా మార్పులు ఉంటాయంటే ఒకళ్ళ గిట్ట పిచ్ గిట్ట అన్కండిషనల్లీ లైవ్ గ్రాస్ ఉండి పేసర్ల గిట్ట కొంచెం హెల్ప్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మరి ఇంకొక పేసర్ అయితే ఖచ్చితంగా అవసరం అని చెప్పుకోవచ్చు. మరి ఒక స్పిన్నర్ ప్లేస్ లో ఇంకొక పేసర్ ని తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉంటది. ఒకళ్ళ గిట్ట అన్కండిషనల్లీ లైవ్ గ్రాస్ పిచ్ లో ఉంటే మాత్రం కొంచెం మూవ్మెంట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇంకొక పేసర్ ని తీసుకొస్తే బెటర్ అయితే ఉంటది. బట్ ఎనీవే అక్కడ చూసుకుంటే సేమ్ ప్లేయింగ్ లతో వెళ్ళే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.